అందరికీ ఫ్రెండ్స్ వాట్సాప్లో అయితే కొత్తగా అయితే 3 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవేంటో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్డేట్ నెంబర్ 1 ముందుగా మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే స్టోరేజ్ అండ్ డేటా అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడైతే హెచ్డి క్వాలిటీ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే సేవ్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరికైనా ఫోటో అయితే పంపించేటప్పుడు ఆటోమేటిక్గా అయితే హెచ్డి క్వాలిటీ అయితే డిఫాల్ట్గా అయితే ఆటోమేటిక్గా అయితే ఉండిపోతుంది అనమాట. మళ్ళీ మీరైతే స్పెషల్గా అయితే హెచ్డి క్వాలిటీ అనేది మీరైతే సెలెక్ట్ చేసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అయితే హెచ్డి అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరైతే ఆటోమేటిక్గా అక్కడి నుంచి అయితే సెండ్ చేయొచ్చు. అప్డేట్ నెంబర్ 2 మళ్ళీ అయితే మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ప్రైవసీ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే అడ్వాన్స్డ్ అయితే సెట్టింగ్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ అయితే డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ అయితే ఉంటుంది. అదైతే డిఫాల్ట్గా అయితే ఆఫ్లో అయితే ఉంటుంది. మీరైతే దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల అయితే మీకు తెలియని వ్యక్తులు అయితే మీకైతే ఎవరైనా లింక్స్ అయితే పంపిస్తే మీరైతే వాటి మీద అనుకోకుండా క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకైతే షేర్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే సేవ్ చేస్తుందన్నమాట. మీరైతే ఈ యొక్క సెట్టింగ్ని కూడా అయితే ఆన్ చేసుకోండి. అప్డేట్ నెంబర్ 3 మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడైతే ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే యాప్ లాక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఫింగర్ ప్రింట్ అయితే అడిగిద్ది అనమాట. ఇచ్చేసి మీరైతే ఇక్కడైతే ఇమీడియట్లీ అయితే ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేసేటప్పుడల్లా కూడా అయితే ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ ఇస్తేనే మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేయగలరు. దీని ద్వారా ఏంటంటే మిగతా వాళ్ళైతే మీ యొక్క వాట్సాప్ అయితే ఓపెన్ చేసి మీ యొక్క చాట్ని అయితే చూడలేరు అనమాట. ఈ యొక్క సెట్టింగ్ అయితే మీరైతే యూజ్ అవుతుంది. అలాగే అప్డేట్ నెంబర్ 4 కూడా అయితే ఇచ్చారనమాట. అదేంటంటే ఇక్కడైతే మెటా ఏ అనేది ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకైతే క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేశానమాట. ఆ వీడియో లింక్ వచ్చేసరికి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. అక్కడి నుంచి అయితే మీరైతే క్లిక్ చేసి అయితే వీడియో అయితే చూడండి. ఎండ్ స్క్రీన్స్లో కూడా అయితే ఇస్తానమాట. అక్కడి నుంచి అయితే మీరైతే వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.